ఇప్పుడు గెలుపు గురించి చాలా మాటలే వింటున్నాం కదా సార్. ఈ ఈవీఎంలు ట్యాంపరింగ్ చేశారు, ఓట్లు మీరే మార్చుకున్నారు, మీరే వేసుకున్నారు, అందుకే మీరు గెలిచారు, ఇలాంటి మాటలు కామెంట్లలో సోషల్ మీడియా దగ్గర నుంచి చూస్తూనే ఉన్నాం కదా, దానికి ఏం సమాధానం? ఇప్పుడు సింపుల్ మళ్ళీ చెప్తున్నాను, సోషల్ మీడియా కోసం లాస్ట్ టైము 5 సంవత్సరాల ముందు 2018 ఆ టైంలో కూడా కేవలం వైఎస్ఆర్సీపీ పార్టీ సోషల్ మీడియాకి 380 కోట్లు ఖర్చు పెట్టిందని చెప్పేసి మనకు పలువురు అనుకున్నది మనం విన్నాం. సో అంటే ఆ విధమైన సోషల్ మార్కెటింగ్ ఎంత దాడి చేశారంటే దాని గురించి ఎంతోమంది తెలుగుదేశం కార్యకర్తలే కాకుండా మధ్యలో ఉన్న సామాన్య ప్రజానీకం కూడా ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకుని చనిపోయిన పరిస్థితి కూడా మనం గమనించాం. అదేవిధంగా ఇక్కడ ఏం జరుగుతుందంటే చంద్రబాబు నాయుడు గారి మీద క్యాలిబర్ 2014 నుంచి 19 వరకు ఎన్ని కంపెనీస్ తీసుకొచ్చారు కాబట్టి నేను లిస్టుతో సహా ఒక్కొక్క కంపెనీ ఏ ప్రాంతంలో చెప్పారు కూడా నేను లిస్ట్ తీసుకుని చదువుతాను చదవమంటే. అలాగే కొన్ని లక్షల అమౌంట్ కానీ కొన్ని కోట్ల రూపాయలు కానీ ఏ విధమైన నిధులు తీసుకొచ్చారో మనం చూసాం. ఈ రోజున 5 సంవత్సరాల పాటు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమాలు కొంతవరకు చేశారు అంటే అది కేవలం 2014 నుంచి 19 వరకు వచ్చిన ఆదాయంతోనే చేశారు. అది ఎందుకంటే ఆ రోజున మొక్కలేసి దాన్ని పెంచి వృక్షాన్ని చేసిన తర్వాత ఆ వచ్చిన పళ్ళు అనేది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారన్నమాట. అంటే వడ్డించిన విస్తరణని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ప్రతి స్టేట్లో కూడా ఏముంటుందంటే 2 రకాల ధనాలు ఉంటాయి. రెవెన్యూ ఉంటుంది, మూలధనం ఉంటుంది. సో రెవెన్యూ ఏంటంటే ఈ రోజు పొద్దు నుంచి సాయంత్రం వరకు అక్కడ ఉన్న ప్రజలకు కానీ వాళ్ళకి కానీ ఖర్చు పెట్టేదాన్ని రెవెన్యూ అంటారు. అదేవిధంగా మూలధనం ఏంటంటే ఇది 2-3 సంవత్సరాల తర్వాత అది ఫ్రూట్స్ వస్తాయి చూసారు, ఆ ప్రతిఫలాన్ని మనం ఎలా తినాలని ఖర్చు పెట్టేదని మూలధనం అంటారు. ఆ విధమైన స్ట్రక్చర్ని తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజున ఖచ్చితంగా ఇంతమంది జాబుల కోసం వచ్చినంటే, ఇన్ని లక్షల జాబులు వచ్చినంటే అది చంద్రబాబు నాయుడు గారి ప్రతిఫలం. అంటే ఈవీఎంల వల్ల ఏం కాదు, ఓట్లు అలా జరగలేదంటారా? ఇప్పుడు ఈవీఎంలు అంటే ఓడిపోయిన తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే ఒక విధమైన ఆరోపణలు చేస్తారు. మరి ఈవీఎంలు అని మీరే అంటున్నారు. మరి ఎందుకు ఎప్పుడైతే ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రోజు కూడా ఏదైతే ఎగ్జిట్ పోల్స్ వచ్చిన తర్వాత కూడా, అంతేకాకుండా మనకు ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారండి, ఇక్కడ ఆ పైన దేవుడు మమ్మల్ని కరుణించలేదు, అమ్మ అక్క చెల్లెలు ఏం చేశారు, తాత అవ్వలు ఏం చేశారు, వాళ్ళు మమ్మల్ని ఎందుకు కరుణించలేదు మాకు అర్థం కావట్లేదు, ఈవీఎంలు అని చెప్పి నేనేం మాట్లాడలేని చెప్పి స్పష్టంగా మీడియా పూర్వకంగా ఆయన చెప్పారు. ఇంకా అది జరిగిన 2-3 నెలల తర్వాత ఈ రోజు ఈవీఎంల గురించి మాట్లాడుతుంటే అది నిజంగా హాస్యాస్పదం. అంటే ఇప్పుడు కూడా వాళ్ళ నాయకులు మాట్లాడుతున్నారు కదా సార్, ఈవీఎంల వల్ల ఏదో ఉండాలి. గెలిచారు అని ఆల్రెడీ 11 సీట్లు వచ్చిన తర్వాత ఎవరు ఈ రాజ్యసభ నుంచి టీడీపీ వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే ఎమ్మెల్యే నుంచి టీడీపీ వాళ్ళు ఏమైనా పిలుస్తారా అని చెప్పి, లేదా టీడీపీ వాళ్ళు పడకపోతే బీజేపీ వాళ్ళు తీసుకుంటారా, లేకపోతే జనసేన పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతా ఎవ్వరు పట్టించుకోవట్లేదు. కాబట్టి ఏదో విధంగా జనాల్లోకి వెళ్ళడానికి ఏం చేస్తారు. సో ఒక రకంగా ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు, జంతర్ మంతర్ దగ్గరికి వెళ్ళి 36 మంది చనిపోయారు అన్నారు. సో జనాల్లో ఏమైంది, ఓకే నువ్వు చెప్పింది అబద్ధం బాబు, 36 మంది అంటున్నావు కదా, వాళ్ళ పేర్లు లిస్ట్ కాసి ఇవ్వు అంటే ఒక్కళ్ళు మాట్లాడలా. ఈవెన్ ఏదైతే బ్లూ మీడియా ఉందో బ్లూ మీడియా కూడా చెప్పలేకపోతుంది. అంటే ఇలాంటివి చేస్తే ఏ విధంగా జనాల్లో మళ్ళీ ఏంటంటే అపోజిట్గా చేస్తారని చెప్పేసి ఈ విధంగా ఈవీఎంలు ట్యాంపరింగ్లు వగేరా చెప్తారు. మరి 30 రోజులు మీకు ఈ 3 నెలల్లో రాని ఈవీఎం ట్యాంపరింగ్ ఈ రోజు ఎందుకు గుర్తొచ్చింది అంటే, ఈ రోజున వాళ్ళు ఏం చేశారంటే ఒక సమావేశం పెట్టుకొని మనం ఏ విధంగా ప్రభుత్వాన్ని మనం వ్యతిరేకించాలి, ఏ విధమైన ఆరోపణలు చేయాలని చెప్పేసి ఏదో కూడగొట్టుకుని డైవర్షన్ పాలిటిక్స్ ఎక్కడా కూడా వైఎస్ఆర్సీపీకి కొత్త ఏం కాదు. మనం అక్కడ చూసాం, ఏమంటే రోడ్లు ఏంటి సార్, రోడ్లంతా కొట్టుకుపోతుందంటేనో వైఎస్ఆర్ యూనివర్సిటీ అని పెట్టారు. ఈ విధమైన రకరకాల డైవర్షన్ పాలిటిక్స్ అనేది వాళ్ళు వన్నతో పెట్టిన విద్య. అంటే వాళ్ళు ఇలా అపవాదం వేయడమే కానీ అట్లాంటిది ఏం లేదు అనేది బలంగా చెప్తున్నారు. 100% అలా వేసుంటే కనుక ఇంకా మిగతా 11 సీట్లు కూడా వాళ్ళకి వచ్చి 11 సీట్లు కూడా కూటమికి వచ్చేది. మీకు అధిష్టానం ఎక్కడైతే ఉందో కేంద్రంలో కూడా 450 సీట్లు వచ్చాయి. సో ఫస్ట్ ఏం చెప్పింది బీజేపీ కూడా, మాకు 400 పైన సీట్లు వస్తాయని చెప్పింది. కానీ మరి ఎందుకు 220గా ఎందుకు పరిమితం అయిపోయింది? నిజంగా ట్యాంపరింగ్ ఉంటే ఖచ్చితంగా జరిగేది కదా, ఇక్కడ కూడా బీజేపీ వచ్చేసేది కదా. సో అది గమనించాలి.